భగవద్బంధువులందరికీ మహాలయ పక్ష సందర్భంగా ఒక మాట. దీనికి పితురమావాస్య అంటారు. అంటే గతించిన పెద్దలను ఉద్దేశించి ప్రత్యేక తర్పణ, పిండ ప్రదాన, దానాదులన్నీ కూడా చేసేటువంటి సమయం. తండ్రి లేనివారు మాత్రమే ఇవి చేస్తారు. తండ్రి ఉన్నవారు వారి తండ్రికి సహకరిస్తారు. ఆపై వారికి వారు చక్కగా పూజించుకునేలాగా. ఇది భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షానికి పౌర్ణమి తర్వాతి రోజు నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి దానికి మహాలయ పక్షం అని పేరు. ఈ సమయంలో గతించిన మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, అలాగే అమ్మ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, ఇలా 3 తరాలు రెండు వైపులా అలాగ మన ఇంకా అభిమానించేవారు ఎంతోమంది ఉంటారు. వారందరినీ ఉద్దేశించి మనం చేసేటువంటి శ్రద్ధతో చేసేటువంటి కార్యక్రమం ఇది. దీనికి మనకు కావాల్సింది పెద్ద ఏమీ లేదు. కాస్త నువ్వులు, ఇన్ని నీళ్లు, ప్రేమ, ఇలా పెద్దలను ముందుంచుకొని ఈ కార్యక్రమాన్ని తప్పకుండా జరుపుకోవాలి. అంతేకాదు రామాయణ గ్రంథాన్ని పారాయణ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పితృదేవతలు ఆనందిస్తారు, తరిస్తారు. పితృదేవతల యొక్క అనుగ్రహమే మన ముందు తరాలంతా కూడా బాగుండడం. అంటే నా పిల్లవాడు, వారి పిల్లవాడు, వీళ్ళంతా విద్యాబుద్ధులతో మంచిగా గొప్పవారు అవ్వాలని మనం తప్పిస్తాం కదా. దానికోసం మనం సంపాదించి పెట్టడం, మనం పరిగెత్తడం కాదు. పితృదేవతల యొక్క కృపను మనం పొందాలి. పొందితే అది తరతరాలను చక్కగా వంశవృద్ధిని చేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి రోజును మనం సద్వినియోగం చేసుకుందాం. జీవతో వాక్యకరణం, తల్లిదండ్రులు బ్రతికి ఉండగా వారు ఏం చెబితే అది వింటూ వారి మనసును తెలుసుకొని ప్రవర్తించడం. ఆ తర్వాత వారి పరోక్షంలో వారిని ఉద్దేశించి వారిపై శ్రద్ధతో, ప్రేమతో, వారికి ఉన్నత స్థితి కలగాలి అని, వారు ఏ లోకంలో ఉన్నా హాయిగా ఉండాలని కోరుకుంటూ వారి పక్షాన ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయడం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. ఈ పితురామావాస్య సందర్భంగా మరొకసారి అందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం, ఆచార్య కటాక్షం నిండుగా ఉండి, అమ్మా నాన్న విలువ తెలిసి వారిని చక్కగా మనం ప్రేమగా చూసుకుంటూ, మనని చిన్నప్పుడు ఉయ్యాల్లో ఎలా పడుకోబెట్టి జోలపాట పాడుతూ చక్కగా కావాల్సిన ఆహార పదార్థాన్ని మెత్తగా కలిపి తింటూ ఉంటే బౌల్ ఖాళీ చేయగానే అమ్మయ్య నాకేదో లాభం కలిగిందని ఆనందించారే పిచ్చి తల్లిదండ్రులు. అలాంటి వారిని మనం ఎంత పిచ్చిగా ప్రేమించాలో. అన్కండిషనల్ పిచ్చి అంటే ఏమి కారణం తెలియదు, ఎందుకు ప్రేమిస్తున్నారు వారు. అట్లా మనము మన పిల్లలను ప్రేమించడమే కాదు, మన తల్లిదండ్రులను, వారిని మనకిచ్చిన వారి తల్లిదండ్రులను ఇలా ప్రేమిస్తూ, వారిని పూజిస్తూ, గౌరవిస్తూ, వారి కొరకై ధర్మకార్యాలు ఈ సమాజంలో చేస్తూ జీవనం సాగిద్దాం. ఈ జీవనాన్ని ఉజ్జీవన పథంలో నడుపుదాం. జై శ్రీమన్నారాయణ.